సీఎం చంద్రబాబు 5 హామీలని అమలు చేస్తూ సంతకాలు చేయడంతో విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి ఉమ్మడి పార్టీ కార్యాలయంలో సంబరాలు. లబ్ధిదారులకి స్వీట్లు పంచి కేక్ కట్ చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 హామీలు అమలు చేస్తూ సంతకాలు చేశారు. ఇచ్చిన ముఖ్యమైన హామీలు అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకి ధన్యవాదాలు. మెగా డిఎస్సిపై చంద్రబాబు మొదటి సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం హయాంలో విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారులకి గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఉండవు. రాష్ట్ర మంత్రివర్గం కూర్పు అద్భుతంగా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుంది. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాను. నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గత ప్రభుత్వంలో చేసిన నిరంకుశత్వం అంటే రాచరిక పాలనలో నిరంకుశత్వం జరిగినట్టు నేను చదివాను, కానీ ఫస్ట్ టైం చూపించారు. ఆ 100వ తప్పుగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్. ఆ యాక్ట్ గురించి విశాఖ బార్ అసోసియేషన్ తో పాటు స్టేట్ మొత్తం ఎంతో గొప్పగా యాజిటేషన్ జరగడం జరిగింది. అప్పట్లో సార్ కూడా మాకు వచ్చి ప్రోత్సహించారు. అలాగే ప్రజలను చైతన్యపరచడం కోసం గ్రామ సభలు అవి పెట్టాము. ఈవెన్ పిఠాపురంలో కూడా వెళ్ళి మేము మన బార్ అసోసియేషన్ నుంచి 50 మంది పైగా వెళ్ళి అక్కడ యాజిటేషన్ చేయడం, వివరించడం జరిగింది. అయితే గత ప్రభుత్వాన్ని కూలదోయడంలో, అలాగే ప్రజల ఆస్తులను కాపాడడంలో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సహకారంతో, అలాగే సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ సంతకం ఈవేళ నిరుద్యోగి ఎవరికి డిఎస్సికి ఎలా పెట్టారో అలాగే ప్రజల ఆస్తులు కాపాడడం కోసం రెండో సంతకంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అబాలిష్ చేయడంలో మేమంతా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామండి. అందుబాటులో ఉన్న మా వంశీకృష్ణ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం తరఫున విశాఖ బార్ అసోసియేషన్ ఇచ్చి నేను జనసేన లీడర్స్ జనరల్ సెక్రటరీ లాయర్ కళావతీకరణ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా స్టూడెంట్స్ అందరి నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ ఈ రోజు నుంచి సంవత్సరానికి చాలామంది స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ కానీ నాన్ గ్రాడ్యుయేట్స్ కానీ టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ బయటికి చాలామంది రిలీజ్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్ కానీ వాళ్ళకి ఏమైనా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే బయట జాబ్ వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫ్రెషర్స్కి అయితే అంత ఎవరికి అంత జాబ్ ఇచ్చేంత పద్ధతి ఎక్కడ కనబడట్లేదు. దానికి ఈ రోజు ఏమైందంటే ఆయన సంతకం చేయడం, స్కిల్ డెవలప్మెంట్స్కి స్టూడెంట్స్లో స్కిల్ పెంచడం. ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వాళ్ళకి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఏంటవుతుందంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేక ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. స్టూడెంట్స్ పరి ఎగ్జాంపుల్ వాళ్ళ ఎగ్జామ్ ఫీజెస్ కూడా కొట్టుకోలే పరిస్థితులు ఉన్నారు. అలాంటివన్నీ ఇప్పుడు వస్తాయని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ప్రతి ఒక్క నియోజకవర్గంలోని మీకే కాదు ప్రతి ఒక్క ఏదైనా వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు చదివిన దానికి స్కిల్ డెవలప్మెంట్ మనకు కూడా ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో వాళ్ళకి కాకుండా, అలా లేడీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకు కూడా మనం అందించేటట్టు అయితే వాళ్ళకు కూడా మనం సహాయ సహకారాలు అందించినట్టు ఉంటుంది. Inform and good evening to everyone, the press who are presented over here, and especially congratulations from Sri Krishna sir, and also a new what are the government is formed now here. And లాస్ట్ ఫ్యూ డేస్ మేము చాలా కొన్ని ఇయర్స్ నుంచి డిఎస్సి కోసం చాలా స్ట్రగుల్ చేసాము. అండ్ నేను డైట్ కంప్లీట్ చేసి 2018 నుంచి ఇంతవరకు కూడా ఐ జస్ట్ రైట్ ఓన్లీ వన్ టెట్ కమ్ టీఆర్టీ ఒకటి రాశాను, ఇంకోటి నార్మల్ డిఎస్సి రాశాను. ఇంతవరకు కూడా డిఎస్సి అని టెట్ తీస్తున్నారు, కానీ ఇంతవరకు మాకంటూ ఏ పోస్టులు అనేది రాలేదు. సో ఫార్ మీకు కూడా తెలిసింది ఏంటంటే పోస్టింగ్స్ అయితే ఉన్నాయి, బట్ రిలీజెస్ అయితే చేస్తున్నారు. స్టిల్ ఒక పోస్ట్ కూడా మేము ఎవరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఇంక ఇలాగా దీనికోసమే వెయిట్ చేసుకుని ఉంటే ఏజెస్ ఈజ్ ఆల్సో కమింగ్. సో మా ఏజ్ డిపెండ్స్ అపాన్ చేసుకొని మా ఎడ్యుకేషన్ చూసుకొని తర్వాత ఇంకా దానికోసం ఇంకా వెయిట్ చేయాలి అని అంటే వీఆర్ ఫెడ్ అప్. సో విత్ న్యూ గవర్నమెంట్, ఒక న్యూ గవర్నమెంట్ అనేది అండ్ మేము ప్రిపరేషన్ అయ్యుండి మాకు మా యొక్క గవర్నమెంట్ వచ్చింది. What we are hoping that teachers all who are getting ready for DSC. So ఈ ప్రిపరేషన్ లోని మేము చాలా 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 హోప్ గా దట్ టు పిఎస్పీకే సార్ ఫస్ట్ సైన్ ఆన్ డిఎస్సి. ఇట్ వాస్ రియల్లీ బిగ్ గ్లాడ్ టు us. మేము చాలా హ్యాపీగా ఉన్నాము దానికోసం. ఫస్ట్ అదే విధంగా నా వంతు కృషి చేస్తాను ఈ నియోజకవర్గంలో. అలాగే ఈరోజు కోర్టు చైర్మన్ గారిని కలిసి
ఏదైతే నేను హామీ ఇచ్చానో పోర్టు కాలుష్యానికి సంబంధించి ఎస్ఎల్ కెనాల్ పూర్తిగా ఆధునీకరించి దాన్ని బాగా గ్రైండర్గా తయారు చేసి చెట్లు పెంచితే దాదాపుగా కాలుష్యం నుంచి 50% కాపాడినట్టుగా నేను భావించాను. ఇవాళ చైర్మన్ కావడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా స్పందించారు. పోర్టు అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారో ఇవాళ పోర్టు దాదాపుగా దేశంలోని ప్రపంచంలో మన వైపు చూసే విధంగా ఆయన అభివృద్ధి పనులు నడిపిస్తూ ఉన్నారు. గతంలో ఏ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కూడా చేయని విధంగా ఆయన ఇలా చేస్తూ ఉన్నారు. ఇవాళ అదే విధంగా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను సహాయపడతాను. దక్షిణ నియోజకవర్గాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం, ఈ ప్రజలు కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఇంకొక పక్క డెవలప్మెంట్ కావచ్చు, ఏ విధంగా చూసినా కూడా నిన్ను ఆదుకుంటాము, ఈ ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకు ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి, సౌత్ అంతా కూడా గ్రీనరీగా ఉండాలని దేనితో పనిచేస్తాం. గతంలో ఎవరు ఏం చేశారో పక్కన పెడితే మేమైతే మాత్రం ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటానని చెప్పేసి మీ ద్వారా దక్షిణ నియోజకవర్గం తెలియజేస్తాం. కళ్ళు మూసుకోబట్టే కదా ఇంటికి వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచి ఉంటే అలాంటి పరిస్థితి కాదు. కళ్ళు మూసుకోబట్టి ఇంటికి వెళ్ళారు కదా, కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇంకా కళ్ళు తెరిచే అవకాశం ఏమో ఖచ్చితంగా ఆయనలాగా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పగానే ఆయన కళ్ళు తెరిచేది లేదు, కళ్ళు మూసేది లేదు. ముందు ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, మేమే ఆగమంగా ఉన్నాం. ముందు ఆ పార్టీని నిలబెట్టుకొని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోకుండా, లేకపోతే మా పార్టీలో వచ్చి అందరూ జాయిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని కాపాడుకుంటే చాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కళ్ళు తెరవద్దు కానీ కాపాడుకోమని చెప్పేసి నేను తెలియజేస్తాను. స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి పూర్తిగా ఉమ్మటి కూటమి ఏదైతే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీ అందరూ తెలుసు, విశాఖపట్నం ప్రజల హక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిబంధనని తొందరగా పోదు, ఎవరు కూడా అదేదో అయిపోయినట్టుగా భావించద్దు. ఖచ్చితంగా దాన్ని ఆపడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లారు. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవసరమైతే శైలో లేకపోతే ఎవరన్నా కొనేన చేత ఆపుతారు తప్ప అది మాత్రం పోదని చెప్పేసి నా నమ్మకం ఖచ్చితంగా ఉంటుందనుకుంటున్నాను. అవును, పాత పట్టణం కాబట్టి అన్ని పాతే ఉంటాయి. ఖచ్చితంగా ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఇష్యూ కాలుష్యం, రెండోది ఎన్విరాన్మెంట్ ఇష్యూ, మూడోది డ్రైనేజ్ వ్యవస్థ, నాలుగోది రోడ్స్, ఐదోది కళ్యాణ మండపాలు, మౌలిక సదుపాయాలు. 1 by 1 ఆల్రెడీ నేను ఇచ్చిన ప్రతి మాటను కూడా మ్యాక్సిమం 25వ తారీఖునే నేను కొన్ని నా సొంత నిధులతో చేస్తా ఉన్నా, కొన్ని గవర్నమెంట్ ద్వారా చేస్తా ఉన్నా. నిన్నే సీఏ గారిని పిలిచాను. ఏదైతే జగదాంబంకి పాత పోస్ట్ రోడ్డు ఉందో దాన్ని 24/7 వర్క్ చేసి దాన్ని తొందరగా క్లియర్ చేయమని చెప్పాను. అభివృద్ధి పరంగా రెండు కళ్ళగా అభివృద్ధి జరగబోతా ఉంది. ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి ఇవాళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా త్వరలోనే పోలవరం కూడా పూర్తి చేయబోతా ఉన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అవబోతా ఉంది. బీచ్ రోడ్ రెడీ చేయబోతా ఉన్నారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా, ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ ఈ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అటు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ, పెద్ద వ్యాపారస్తులకు కానీ, చిన్న వ్యాపారులు అందరూ కూడా
ఈ విశాఖపట్నం అనుకూలంగా ఉండబోతా ఉంది. ఎప్పుడు కూడా అనుకూలమే. గత 5 సంవత్సరాల కొన్ని ఇబ్బందులు ఇక ఉండవని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉంది. దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ 3,000 ఆయన 250, 200 పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. 7 రూపాయలు పెంచడం జరిగింది. మరి మీకు అందరికి తెలుసు, వయసు పైబడిన వాళ్ళలో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చాలీసార్లు పుట్టుతూ ఉంటున్నారు. వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అన్నా క్యాంటీన్స్ మీకు అందరికి తెలుసు. పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే పిల్లలు తీసుకుని ఎక్కడికన్నా కాలేజీ దగ్గరికి వెళ్ళినా కూడా భోజనం లేక మధ్యాహ్నం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు అనుకున్న అన్నదిన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులు తయారు చేయడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది. మరి అలాంటి మంచి పథకాన్ని కూడా ఇవాళ 5వ సందర్భంగా పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే నెరవేర్చబోతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి పవన్ కళ్యాణ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.